ఇందాక ఒక వీడియోలో చెప్పిన, ఎవరి ఆనవాళ్ళైతే తుడిపేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించే చెప్పాల్సిన అవసరము, తెలియకుండానే చెప్తారు అనేది వాళ్ళ గొప్పతనం గురించి. ఎందుకంటే ఆగదు, తెలియకుండానే చెప్పాల్సి వస్తుంది. అయితే ఈ విషయంలో ఈయన స్టేజ్ల మీద నేను ఆ వ్యక్తి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను, ఆ వ్యక్తి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అన్నాడు కదా. కానీ ఆ ఆనవాళ్ళని ఆయన దగ్గర నుంచి చూపించినట్టుగా ఈ అందాల భావనలు ఎక్కడెక్కడికైతే యాదాద్రి కావచ్చు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, లేకపోతే 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం కావచ్చు, లేకపోతే అమరజ్యోతి కావచ్చు, లేదంటే సెక్రటేరియట్ కావచ్చు, ఇవన్నీ మచ్చుకు నేను చెప్తున్నా కొన్ని. ఇవన్నీ కూడా ఎవరే ఆనవాళ్ళు అనే విషయం తెలుసు కదా. ఇవన్నీ పోయి వాళ్ళు చూస్తుంటే ఇవాళ మంత్రులు నవ్వుకుంటున్నారట, ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులు నవ్వుకుంటారట. ఇదేంది, ఈయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి వీళ్ళని దగ్గరుండి వీళ్ళని పంపించి వీళ్ళని బందోబస్తు పెట్టించి ఏవైతే ఆనాడు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడో కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా అని చెప్పి ఇదేంది దగ్గరుండి వీళ్ళందరికీ కూడా కేసీఆర్ గొప్పతనం చూపిస్తున్నాడు. ఇంతకీ ముఖ్యమంత్రి తెలివి కల్లోడా తెలివి తక్కువ అనేసి వాళ్ళు వెటకారంగా నవ్వుకుంటున్నారట. తెలంగాణ ప్రజల ముచ్చట ఆ వీడియోలో చూసి మీరు ఏమనుకుంటున్నారు అది. బట్ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే మంత్రులు నవ్వుకుంటున్నారట. ఇప్పుడు ఇవన్నీ తీసుకుపోయి చూపించడం వల్ల ఏమంటారు, ఓకే తెలంగాణ గొప్పతనం గురించి చూపిస్తా, ఓకే దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ ఇవాళ ఎందుకు గుర్తొస్తుంది తెలంగాణ, నాకంటే ఎక్కువగా తెలంగాణ ప్రజలకు ఎందుకు గుర్తొస్తుందంటే, సెక్రటరీ చూడంగానే ఎవరు గుర్తొస్తున్నారు తెలంగాణ ప్రజలకు? ఎందుకంటే ఈ భామలతో పాటుగా ఇవాళ తెలంగాణ ప్రజానీకం చూస్తుంది, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగోళ్ళు కూడా చూస్తారు కదా. ఈ సెక్రటరీ దగ్గర అందాల భామలు పోవడము, సెల్ఫీలు దిగడము, దాన్ని చూడడము, వాళ్ళు ఎంజాయ్ చేయడము, వావ్ అని నిబ్బరపోవడము. ఆబ్వియస్లీ ఎవరు గుర్తొస్తారు? కేసీఆర్ గుర్తొస్తాడు. కమాండ్ కంట్రోల్ సెంటర్ అది కూడా అంతే కదా. అక్కడ ఉన్న టెక్నాలజీ చూసి వాళ్ళు వావ్ అన్నారు. అసలు వీళ్ళు భద్రత కోసం తీసుకునే ఏవేవైతే ఎక్విప్మెంట్స్ కావచ్చు, ప్రికాషన్స్ కావచ్చు, అలర్ట్నెస్ కావచ్చు, షీ టీమ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, XYZ ఏవి చూసినా కూడా వాళ్ళకి అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ ఇగో ప్రతి దగ్గర కూడా అందరి వై కూడా ఫౌజులు ఇచ్చి వాళ్ళ ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు మనం చూస్తున్నాం కదా. చాలా అత్యంత భద్రతనే నడుమ వీళ్ళని తీసుకెళ్ళి కమాండ్ కంట్రోల్ సెంటర్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్న లోపల ప్రతి ఒక్కరిని పరిచయం చేసి వీళ్ళకి అన్నీ కూడా చాలా చక్కగా వివరించి వాళ్ళని తీసుకొచ్చి చూపించారు. ఇది అక్కడ, ఇది ఎవరు హయాంలో జరిగింది? వాళ్ళున్న కేసీఆర్ హయాంలోనే జరిగింది. దీని తర్వాత యాదాద్రి కావచ్చు, ఇవి కావచ్చు. సో ఇవన్నీ వాళ్ళకేం తెలియదు. వాళ్ళు మినిమం ఏంటంటే ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళకు జ్ఞానం ఉంటుంది కదా. అన్నిటి మీద చాలా కూలంకషంగానే ఒకవేళ వాళ్ళకి ఈ రౌండ్ విషయంలో ప్రతిదీ కూడా వాళ్ళకు ప్రతి విజిట్ కూడా వాళ్ళ రౌండ్స్ కిందికి వస్తుంది. రేపు అదే క్వశ్చన్ వాళ్ళు ఫైనల్ రోజు అడిగినారు అనుకో, ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎవరి హయాంలో నిర్మితమైంది అని అడిగారనుకో, ఏం చెప్తారు? ఇది 15 నెలల రేవంత్ రెడ్డి హయాంలో నిర్మించారని చెప్తారా? లేదంటే వాళ్ళు కొంచెం, ఎందుకంటే ఇది వాళ్ళకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి వాళ్ళకున్న ఒక షార్ప్నెస్కు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ. లేకపోతే హిస్టారికల్, లేకపోతే అది కావచ్చు, ఏది మన సెక్రటరేట్ గురించి కావచ్చు. ఈ సెక్రటరేట్ ఎప్పుడు నిర్మితమైంది అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి హాయంలో నిర్మితమైంది అనేది వాళ్ళు చెప్పాల్సిన వస్తుంది కదా. లేదు 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం గురించి కావచ్చు, లేదు అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దబడిన యాదాద్రి టెంపుల్ కావచ్చు. ఇట్లాంటికి సంబంధించి వాళ్ళని రేపు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏమి సమాధానం చెప్తారు కదా. ఆటోమేటిక్గా అది చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు పోయే ప్రతిదీ కూడా వాళ్ళకి ఎవ్రీ రౌండ్ కిందికి వస్తుంది. దాంట్లో ఫైనల్ క్వశ్చన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇదంతా తిరిగి చూసిన తర్వాత అక్కడనే గూగుల్ తర్వాత సెర్చ్ చేసుకొని చూస్తే, ఓహో ఇది కేసీఆర్ హయాంలో కట్టింది, అది కేసీఆర్ హయాంలో కట్టింది, అది కేసీఆర్ హయాంలో కట్టింది, అది కేసీఆర్ హయాంలో కట్టింది అనేది డెఫినెట్గా మొత్తము. ఏం తుడిపేస్తావు? స్టేజ్ మీద నిలబడి నేను ఆనవాళ్ళు తుడిపేస్తాను అన్నంత ఈజీనా గూగుల్లో ఉన్న మ్యాటర్ చెరిపేయడానికి? నిజం కదా. నిజాన్ని ఎట్లా దాన్ని తుడిపేస్తారు అంటే దగ్గరుండి ఏ నోటితో అయితే మాట అన్నారో ఆ నోటితోనే ఈరోజు గొప్పతనం చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కదా అనేసి మంత్రులట నవ్వుకుంటున్నారట. సరే మంత్రులు అంటే నిజమైన మంత్రులు, కొసరైన మంత్రులు ఉంటారేమో నాకు తెలియదు. అసలు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే నవ్వుకుంటున్నారంట. ఏమో మరి కొండా సురేఖ అక్క చెప్పినప్పుడు నేను ఆ మంత్రులు అనుకోలేదు, ఇంకో మంత్రులు అనుకున్నా అంటది. కానీ తెలంగాణలో ఉన్నది నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన మంత్రులే ఉన్నారు కాబట్టి వాళ్ళు నవ్వుకుంటున్నారట ఏటకారంగా. ఎందుకంటే ఎవరికైనా నవ్వు వస్తుంది కదా. అంటే ఎట్లా చెప్తారబ్బా, మామూలుగా ఏదైనా అంటారు, ఆకాశం మీద ఉమ్మేస్తే మా ముఖానే పడుతుంది అంటారు, జనరల్గా మాట్లాడుతుంటారు. ఇది విన్న మీకు కూడా ఏదో ఒక సందర్భంలో ఈ మాట విని ఉంటారు. సేమ్
ఎవరైతే ఆనవాళ్ళు చెరిపేస్తామన్నారో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు ఇవాళ. అరే ఎట్లుందనంటే ముచ్చట, టైం వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి అన్నట్టుగా, ఆకాశం మీద ఉమ్మేస్తాం మన ముఖాన పడ్డట్టుగా. ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గురించి మనం అవాకు చవాకులు పెళ్ళాం. కానీ ఈరోజు ఆయన గొప్పతనం గురించే ఈరోజు దగ్గరుండి బందోబస్తు పెట్టి ఏసీ బస్సులలో ఎక్కించి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు కదా నవ్వుకుంటున్నారు వాళ్ళనేది. ఎందుకంటే మిగతా మంత్రులు ఎవరు ఈ మాట మాట్లాడలేదు కదా, ఆనవాళ్ళు చెరిపేస్తామన్న మాట మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం సోయింది, జ్ఞానం ఉంది, విజ్ఞత ఉంది, వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడిన ఒకే వ్యక్తిని చూసేసి వాళ్ళు ఇప్పుడు ఆయన కొద్ది వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళే ఇరికిచ్చిరు ఆయన్ని. చాలు కదా, అందాల భామలే ఇరికిచ్చినట్టు. వాళ్ళు దిగే సెల్ఫీలలో ఆయనే కనబడతారు, వాళ్ళు దిగే ఫోటోలలో ఆయనే కనపడుతుంటారు, వాళ్ళు చూసే ఆ చూపులో ఆయనే కనపడతారు. కాబట్టి ఇంకేముంది అలా కొత్తగా చెప్పుకోవాల్సిందని నవ్వుకుంటున్నారు.